హాయ్ అండి. చింతపండు పులిహోర ఇది ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదండి. చాలా టేస్టీగా ఉంటుంది, చేయడం కూడా ఈజీనే. కానీ చింతపండు పులుసుని గుజ్జు తీయడం, ఉడకబెట్టడం అదే కొంచెం ప్రాసెస్లా అనిపిస్తుంది కదండి. దాన్ని ఎలా ఈజీగా చేసుకోవాలో నాకు తెలిసిన చిన్న చిట్కా చెప్తాను, ట్రై చేసి చూడండి. ముందుగా మనం చింతపండుని ఒక పావు గంట సేపు వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలండి. తర్వాత దాన్ని చేత్తో బాగా మెత్తగా చేసుకుని వెజిటబుల్ బ్యాగ్స్ ఉంటాయి కదా నెట్టెడ్వి, దానిలో ఈ గుజ్జంతా వేసి గట్టిగా పిండినట్టయితే మనకి చింతపండులో ఉన్న గుజ్జంతా మనకు వచ్చేస్తుందండి. దీన్ని విడిగా వడకెట్టాల్సిన అవసరం అయితే ఉండదు. ఇలా తీసిన గుజ్జుని మనం గ్యాస్ మీద పెట్టుకుని మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న దానిలో పచ్చిమిర్చి, అల్లం కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మరుగుతున్న చింతపండు పేస్ట్లో వేసుకోవాలి. మనం అల్లం ముక్కల్ని వేయడం వలన అవి చింతపండులో బాగా ఉడికి పులిహోర తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుందండి. ఈ అల్లం ముక్కలు మన పంటికి తగిలినాయి అంటే పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా రెడీ చేసుకున్న చింతపండు పులుసు ఒక వారం రోజులు మనకి ఫ్రిడ్జ్లో నిల్వ ఉంటుందండి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీగా ఈజీగా చేసుకోవచ్చు పులిహోర. ఒకసారి మీరు కూడా నా చిట్కాని ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.